నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, 9 మంది మృతి, 6గురికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. కృష్ణా జిల్లాలో నకిలీ డాక్టర్, అర్హత లేని డాక్టర్ వైద్యం అందిస్తున్నట్లు DMHO గుర్తింపు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు అందుబాటులోకి స్టీల్ బ్రిడ్జ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు. ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై ఎన్నికల అధికారులు క్లారిటీ. ప్రకాష్ రాజ్ పేరు ఎలాంటి కారణం లేకుండా తొలగించలేదని స్పష్టం. సంగారెడ్డి జిల్లాలో నేషనల్ హైవే 65 నెత్తు రోడ్డైంది. 2 వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందగా 6గురు తీవ్రంగా గాయపడ్డారు. మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారుల్లో యూటర్న్ చేస్తున్న ఆటోని ట్యాంకర్ లారీ ఢీకొట్టిన ఘటనలో 7గురు మరణించారు. 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా కర్ణాటకలోని రాజగిర వాసులుగా పోలీసులు గుర్తించారు. కూలి పనుల కోసం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఘటన జరిగింది. కోహీరు మండలం కవేలి వద్ద వరుసగా 3 కార్లు ఢీకొన్న ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నాలుగు బండ్లు యాక్సిడెంట్ అయినాయా? చాలా స్పీడ్ వచ్చింది. ఈడికే లెక్కింది చూడ బండి. ఇక్కడికేం చెక్కింది, ఈడ కాదు ఇంకా చాలా దూరంకే చెక్కింది బండి. ఆడి నుంచి చెక్కింది చూసినాం. ఏ బండి మిస్టేక్? ఆ బండి ముందు బండి ఈ బండి ఏమో ఇటు వస్తుందంట. వాడు ఆ బండి ఓవర్టేక్ చేసుకుంటా దాని మీదకి వచ్చి ఈ బండ్ల మీద పడి దీంట్లో ఎవరన్నా ఉన్నారా? దూరం జరిగింది కదా. కృష్ణా జిల్లా పెడన PHCని DMHO దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వైద్యం చేస్తున్న డాక్టర్ ని చూసి నివ్వెరపోయారు. OPS థియేటర్లో ఉపయోగించే ఓ వైద్య పరికరాన్ని చూపించాలని విధుల్లో ఉన్న వైద్యుడిని DMHO దయాకర్ రావు అడిగారు. గుర్తించలేకపోయిన సదరు డాక్టర్ జేబులో నుంచి ఫోన్ తీసి ఆ పరికరం ఏంటా అని గూగుల్లో సెర్చ్ చేసి చూశాడు. అయినా కనిపెట్టలేకపోయాడు. దీంతో వైద్యుడిపై DMHO ఆగ్రహం వ్యక్తం చేసి సదరు నకిలీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సార్ మీరు రండి, దాంట్లో నాకు హెచ్ఆర్టీ ప్రాసెస్ తీసుకుంటుంది, దాంతో పట్టుకొని హెచ్ఆర్టీ ప్రాసెస్ చూపించండి. అమ్మా ఎమర్జెన్సీ డ్రగ్స్ పెట్టమ్మా. నువ్వు ఎంతసేపు ఎదురుతో ఎదుగు చూపించు. హెచ్ఆర్టీ ప్రాసెస్ ఏమ్మా పోటీలో ఉన్న సిస్టర్లు డాక్టర్ల కన్నా బాగా ఆపరేషన్ చేయగలరు, కానీ
చేయడానికి అర్హత లేదు వాళ్ళకి. ఇది డెలివరీ రూమ్లో ఉండే ఎమర్జెన్సీ డ్రగ్స్, మామూలు జనరల్ ఎమర్జెన్సీ డ్రగ్స్. అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. దీంతో రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. బకింగ్హౌమ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ను కూడా సీఎం ప్రారంభించారు. అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. రాజధాని నిర్మాణంలో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు. మీరు ఒక పక్క రండి, ఎమ్మెల్యేలంతా ఈ పక్క రండి, మీరు ఈ పక్క రండి, ఆఫీసర్లు ఆ పక్క వస్తారు. రండి పైకి రండి. ఇది ఎక్కడ పెడతారు ఇప్పుడు? అదే పెట్టు. ఓకే, ఓకే. ఓకే, మా పని రండి, నమస్కారం, రండి. బాగా రామా can see we made a forest. అమరావతి భవిష్యత్తుకు ఒక వర్యుల గౌరవనీయులు శ్రీ నారాజన్ రాష్ట్ర సభ్యులు శాసనసభ్యులు తెనాలి ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి కారణం లేకుండా ప్రకాష్ రాజ్ పేరు తొలగించలేదని వారు స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ లో భాగంగా బిఎల్ఓల పరిశీలనలో ఆయన నమోదైన చిరునామాలో 4 ఏళ్లుగా నివసించడం లేదని గుర్తించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మరో చిరునామాలో నివసిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ స్వయంగా అధికారులకు తెలిపినట్లు పేర్కొన్నారు. కొత్త చిరునామాలో ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ನಮಸ್ಕಾರ, ನಾನು ಚಿನ್ನಪ್ಪ ಬಾಳಿಗಟ್ಟಿ ಅಂತ ಬೂತ್ ನಂಬರ್ 7 ಗಾರ್ಡನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಮೊದಲನೇ ಸಲ 2-3 ಸಲ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಸರ್ ಅವರು ಇಲ್ಲಿಂದ ಶಿಫ್ಟ್ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ಕೇಳಿ ಬಂದಿದ್ದ ಕಾರಣ ನಾನು ಇದನ್ನ ಮಾಡಿದ್ದೆ, ASC ಹಾಕಿ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದೆ. ಇವಾಗ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಅವರು ವಿಡಿಯೋ ಕೋಲ್ ಮಾಡಿದ್ರಿಂದ ನಾನು ಮರುಪರಿಶೀಲನೆಗಾಗಿ ನಮ್ಮ ಸೂಪರ್ವೈಸರು ERO ಜೊತೆ ಬಂದು ಮತ್ತೊಮ್ಮೆ ಕನ್ಫರ್ಮೇಶನ್ ಬಂದಿದ್ದೀವಿ. ಇವಾಗಲೂ ಕೂಡ ಅವರು ಓನರ್ ಜೊತೆ ಮಾತಾಡಿ ಎಲ್ಲ ಕನ್ಫರ್ಮೇಶನ್ 4% ಅವರು ಇಲ್ಲಿಂದ ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದು ಬಂದಿದೆ. ಮತ್ತು ನಮ್ಮ ಹತ್ರ ಇವರು ಮೇಡಮ್ ಇದ್ದಾರೆ, ಅವ್ರ ಜೊತೆ ಅವರು ಕೂಡ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಮೇಡಮ್ he was just after he was here when the election was there. It's 4 years since he left and there are other people living here. It is given for rent. Prakash has left our building nearly 4 years back.
ನಮಸ್ಕಾರ, ನಾನು ಚೆನ್ನಪ್ಪ ಬಾಳಿಗಟ್ಟಿ ಅಂತ, ಬೂತ್ ನಂಬರ್ 1 ಜೆಎಲ್ಒ. ಗಾರ್ಡನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಮೊದಲೇ ಸಲ 2-3 ಸಲ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಸರ್ ಅವರು ಇಲ್ಲಿಂದ ಶಿಫ್ಟ್ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದು ಬಂದಿದ್ದ ಕಾರಣ ನಾನು ಇದನ್ನ ಮಾಡಿದ್ದೆ, ESPದಲ್ಲಿ ಹಾಜರಾಗಿ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದೆ. ಇವಾಗ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಅವರು ವಿಡಿಯೋ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದ್ರಿಂದ ನಾನು ಮರುಪರಿಶೀಲನೆಗಾಗಿ ನಮ್ಮ ಸೂಪರ್ವೈಸರು ERO ಜೊತೆ ಬಂದು ಇವಾಗ ಮತ್ತೊಮ್ಮೆ ಕನ್ಫರ್ಮೇಶನ್ ಬಂದಿದ್ದೀವಿ. ಇವಾಗಲೂ ಕೂಡ ಅವರು ಓನರ್ ಜೊತೆ ಮಾತಾಡಿ ಎಲ್ಲ ಕನ್ಫರ್ಮೇಶನ್ 4 ವರ್ಷದಿಂದ ಅವರು ಇಲ್ಲಿಂದ ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದು ಬಂದಿದೆ. ಮತ್ತು ನಮ್ಮ ಹತ್ರ ಇವರು ಮೇಡಮ್ ಇದ್ದಾರೆ, ಅವ್ರ ಜೊತೆ ವಿಚಾರಿಸಿದಾಗ ಅವರು ಕೂಡ ಇದೇ ಆನ್ಸರ್ ಹೇಳಿದ್ರು. ಮೇಡಮ್ he was left after he was here when the election was there. It's 4 years since he left and there are other people living here. It is given for rent. Prakash has left our building nearly 3-4 years back. Okay. Thank you. కేరళలోని కొచ్చి ఆలువ మహదేవ ఆలయం సమీపంలోని పెరియార్ నదీ తీరంలో కార్కిడక వావు బలి తర్పణం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. పితృదేవతలకు ఆధ్యాత్మిక విందులతో తర్పణాలు అర్పించేందుకు వేలాది మంది భక్తులు పెరియార్ నది ఘాటుకు తరలివచ్చారు. సాంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించి పితృదేవతలకు నివాళులర్పించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు, నది ఘాటు వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
స్పెయిన్ లో కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని గుజరాత్ లోని జామ్నగర్ లో లైవ్ స్క్రీనింగ్ ద్వారా వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖగోళ ప్రేమికులు, సైన్స్ అభిమానుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యగ్రహణం దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కల్పించడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఖగోళ శాస్త్రంపై అవగాహన పెంచేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. નેક્સ્ટ ઓકે, આજના દિવસને હું હવે ઊંડાણમાં લઈ જાઉં છું કે ગ્રહણ ઓકે, જાણે આપણે એક વીટી પહેરેલી છે, આજે આ જોવા મળશે, આ ડાયમંડ રિંગ. હા, હવે બરાબર સાહેબ આવી ગયું, આ ડાયમંડ રિંગ. અને એવી જ રીતે બેલીના મણકા, પંકજ બેલીના મણકા બધું મારે જોવું હોય તો આ રીતે હું માત્ર આ 3000 રૂપિયાથી શરૂ કરી આ ટેલિસ્કોપ શરૂ થાય. પહેલા લોકો ટેલિસ્કોપ ન લેતા, શા માટે? તો કે ટેલિસ્કોપનો ખર્ચ બધાને પરવડતો નહીં. હવે ટેકનોલોજી આવી એટલે હવે આપણા માટે ટેલિસ્કોપ ઈઝી બન્યા છે. એ કવર કરવા માટેનો સમય 9:04 શરૂ થશે. આ રીતે કંઈક થવાનું છે. ધીમે 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 2 થી 3 કલાક આ સમગ્ર ઘટનાઓ ચાલવાની છે. આપ જોઈ શકો છો. પણ આ ગ્રહણ, પૂર્ણ ગ્રહણ પાછળ ઘણા બધા સંશોધનો સંકળાયેલા છે. તે સંશોધનોમાં હું 2 વાત કરીશ. એક બેલીના મણકા, કે જ્યારે ચંદ્ર છે એની સપાટી થોડી ખડબચડી છે. નેક્સ્ટ ઓકે, આજના દિવસને હું હવે ઊંડાણમાં લઈ જાઉં છું કે ગ્રહણ ઓકે, જાણે આપણે એક વીટી પહેરેલી છે, આજે આ જોવા મળશે, આ ડાયમંડ રિંગ. હા, હવે બરાબર સાહેબ આવી ગયું, આ ડાયમંડ રિંગ. અને એવી જ રીતે બેલીના મણકા, પંકજ બેલીના મણકા બધું મારે જોવું હોય તો આ રીતે હું માત્ર આ 3000 રૂપિયાથી શરૂ કરી આ ટેલિસ્કોપ શરૂ થાય. પહેલા લોકો ટેલિસ્કોપ ન લેતા, શા માટે? તો કે ટેલિસ્કોપનો ખર્ચ બધાને પરવડતો નહીં. હવે ટેકનોલોજી આવી એટલે હવે આપણા માટે ટેલિસ્કોપ ઈઝી બન્યા છે. એ કવર કરવા માટેનો સમય 9:04 શરૂ થશે. આ રીતે કંઈક થવાનું છે. ધીમે 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 2 થી 3 કલાક આ સમગ્ર ઘટનાઓ ચાલવાની છે. આપ જોઈ શકો છો. પણ આ ગ્રહણ, પૂર્ણ ગ્રહણ પાછળ ઘણા બધા સંશોધનો સંકળાયેલા છે. તે સંશોધનોમાં હું 2 વાત કરીશ. એક બેલીના મણકા, કે જ્યારે ચંદ્ર છે એની સપાટી થોડી ખડબચડી છે, ત્યાં પહાડો છે, સૂર્યના કિરણો ત્યાંથી નીકળે છે, ત્યારે આપણે ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, 9 మంది మృతి, 6గురికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. కృష్ణా జిల్లాలో నకిలీ డాక్టర్, అర్హత లేని డాక్టర్ వైద్యం అందిస్తున్నట్లు డిఎంహెచ్ఓ గుర్తింపు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు అందుబాటులోకి స్టీల్ బ్రిడ్జ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు. ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై ఎన్నికల అధికారులు క్లారిటీ. ప్రకాష్ రాజ్ పేరు ఎలాంటి కారణం లేకుండా తొలగించలేదని స్పష్టం. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.